మేము గంట సేపు అయినా గంటన్నర అయితే దగ్గర మాకు ఆఫీస్ పోవాలంటే కూడా బస్సులు ఏం లేవు మాకు. ఇప్పుడు మా ట్రావెల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, 2 months ఎక్కువ తీసుకుంటారు అన్న. 20 రూపాయలకు 30-40 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కరు. ఆటో వాళ్ళు ఎంత తీసుకుంటారు అన్న? ఆటో వాళ్ళు 30 రూపాయలు తీసుకుంటారు అన్న. ఖాళీ ఈయనకి ఆడుకోతే 20 రూపాయలు తీసుకుంటారు. ఎంతసేపు మీరు వచ్చి? గంటన్నర అయినా ఇంకా ఇంతవరకు బస్సే లేదు. ఒక బస్సు వస్తుంది, అది ఫుల్ అయిపోతుంది అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ పొజిషన్లో పోయేటోళ్ళు ఇది పండుగలో పోయేటోళ్ళు కష్టం అవుతుంది అన్న. ఇక్కడ పోవాలంటే కష్టమే, మేము ఇక్కడ హాలిడేస్లో ఊరుకోవాలంటే కష్టమే. ఇప్పుడు ఎట్లా పోతాం, పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఆర్టీసీ ఇప్పుడు ఈ పొజిషన్లో సమ్మె చేయడం మంచిది కాదన్న. ఇక ప్రభుత్వం కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవాలి కదా, అవి ఏం తీసుకుంటే లేరు. పండుగ సీజన్ ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అదే పండుగ సీజన్లో ఊరుకోవాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు ఈ పొజిషన్ ఈ టైంలో సమ్మె చేస్తే ఇబ్బంది కదా, జనాలు చాలా ఇబ్బంది అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. కేసీఆర్ ప్రైవేట్కి ఇచ్చేస్తాను బస్సులు, ఇప్పుడేమో ఆర్టీసీ ఛార్జెస్ 10 రూపీస్ 15 రూపీస్ అట్లా ఉంది, 15 రూపాయలు 20 రూపాయలు అట్లా ఉంది. ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే ఎక్కువ పెంచుతారు, దాని మీద ఏమనుకుంటారు? అదే ప్రైవేట్ వాళ్ళైతే ఎక్కువ పెంచితే వాళ్ళ ఇష్టంతో ఉంటుంది. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తీసుకుని కాబట్టి వాళ్ళు ఈ బస్సుకు 10 రూపాయలు ఉంటే వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు, 25 రూపాయలు తీసుకుంటారు. ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. అది మా ప్రైవేట్ చేస్తే మంచిది కాదు, గవర్నమెంట్ ఉండాలి. మన ఆర్టీసీ సమస్యలు ఉంటే బాగుంటుంది. వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కష్టం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు మెట్రో ఉంది కదా, మెట్రోలో వెళ్ళే వాళ్ళు పైసలు ఉండి వెళ్తారు, మళ్ళీ కామన్ పీపుల్ మధ్యతరగతి వాళ్ళు ఎట్లా? ఇప్పుడు మా సొంతలో బీద కుటుంబం రోజు మనం రోజు డ్యూటీ చేసి బతికేటోళ్ళం. 50 రూపాయలు 60 రూపాయలు పెట్టలేము కదా. పొనికి 50, ఆనికి 50, 100 రూపాయలు అవుతుంది. మేము బస్ పాస్ చూసుకొని కూడా బస్కు కూడా దీనికి కూడా కష్టమవుతుంది. మాకేమంటే ఉన్నోళ్ళు పోతుంటే వస్తుంటారు బస్సులో, మెట్రోలో. మా సొంతలో అయితే ఇబ్బంది అవుతుంది. మేము ఏదో 10 రూపాయలకి 20 రూపాయల కన్నా ఎక్కువ పెట్టలేము. రోజు డ్యూటీ కదా, ఏ నుంచి హిమాలయ పోవాలి, ఇక్కడ రావాలి, కుక్కటిపల్లి రావాలి, అంత చాలా కష్టం కదా. ఇప్పుడు ఇవాళ బస్ పాస్ తీసుకుంటారు కదా, ప్రైవేట్కి వస్తే బస్ పాస్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు డైలీ పైసలు పెట్టుకొని వెళ్ళాలి, బస్ పాస్ ఉండదు. దాని మీద మీరు ఏమనుకుంటారు? కష్టమైతే మాకు బస్ పాస్ ఉంటేనే బాగుంటుంది. ఇట్లా మళ్ళీ వాళ్ళు బస్కు పోయి రావాలంటే కష్టమవుతుంది, మాకు ప్రాబ్లమ్ అవుతుంది. మాకు పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు ఈ పొజిషన్లో. ఇట్లా చేయడమే ఇబ్బంది పడతారు. ప్రైవేట్ ఉండవద్దు, ప్రభుత్వమే తోటి నడిపించాలి కావాలంటే. లేదంటే ఏదో రకంగా చర్య తీసుకోవాలి తప్ప దీనికి సపరేట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దోచుకుంటారు, అనవసరంగా దోచుకుంటారు. ఇప్పుడైనా ఆటోలు 2 months దోచుకుంటారు అన్న. ఇంటి ఆడికి 50 రూపాయలు ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఎట్లా పోవాలి? మా డ్యూటీ పోయే కష్టం కదా. కనీసం మాకు ఒక 10 నిమిషాలు లేట్ అయినా రానియరు ఆఫీస్కు. ఇవాళ నేను బస్ కారణం నేను ఆఫీస్కు మానేసిన, అట్లా ఉంది ప్రాబ్లం. అది ప్రభుత్వం కూడా దీనికి చర్య తీసుకోవాలి కదా. మాకు పబ్లిక్ వలన చాలా ఇబ్బంది పడుతుంటే చూసుకుంటే ఏదో ఒక రకంగా వాళ్ళకు సమ్యాన్ని ఎందుకు చేస్తున్నారు ఆపని కొన్ని రోజులు చర్చకు చర్చ చేసుకోవాలి. వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉన్నాయి, లేదే కాదు. ఆర్టీసీ వాళ్ళు కూడా ఉద్యోగస్తున్నారు, వాళ్ళ చర్చలు జరపాలి, వాళ్ళకు మన సరి చేసుకుని మనకు బస్సులు నడపాలి. ఈ గవర్నమెంట్ ఇది కదా మొత్తం చేసేది, ప్రభుత్వం చేయాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.